నా పేరు అభినందన్. నేను ఒక బీఫార్మ్ స్టూడెంట్‌ని. నాకు ట్రాన్స్‌కోడ్‌లో చాలామంది అంటే రిఫర్ చేశారు. రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఇక్కడ వచ్చేసి స్టడీ. సో, నేను దాన్ని మైండ్‌లో పెట్టుకొని పాస్ అవ్వాలని మెయిన్ ఉద్దేశంతోనే ఇన్‌స్టిట్యూట్‌ని చూజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత నాకు పర్సనల్‌గా అనిపించింది ఏంటంటే, పాస్ అవ్వడానికి ఇక్కడ పర్సెంటేజ్ ఎంతుందో దానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి నాకు రూల్స్ కూడా అనిపించింది. వీళ్ళు ఇంత స్ట్రిక్ట్‌గా ఉండడం వల్లే, వీళ్ళు ఇంత స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేయడం వల్లే పర్సెంటేజ్ కూడా అంత బాగా వస్తుందని నా పర్సనల్ ఒపీనియన్. యాక్చువల్లీ మాకు పేపర్స్ చూసిన వెంటనే మాకు ఫస్ట్ గుర్తొచ్చేసి సారే. ఎందుకంటే ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం గానీ, మాకు క్వెషన్స్ చూడగానే ఫస్ట్ సారే మైండ్‌లోకి వస్తారు. ఎందుకంటే ఒక్కొక్క క్వెషన్ సార్ చాలా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, దానివల్ల మాకు క్వెషన్ చూడగానే ఈజీగా ఆన్సర్ అనేది స్ట్రైక్ అయిపోద్ది మైండ్‌లోకి. సార్ చెప్పే ఆన్సర్స్ కూడా రెగ్యులర్‌గా చెప్పరు. అంటే ఒక ఆన్సర్‌కి ఆన్సర్ లాగా ఆన్సర్ చేయకుండా వాటిని కొంచెం డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మాకంటూ ఒక బేసిక్ ఐడియా దానికి మాకు మైండ్‌లో ఉంటది. గుర్తుండేలాగా మాకు పాయింట్ అవుట్ చేసి మైండ్‌లో ఉంటది. సో, దానివల్ల చాలా హెల్ప్ అయింది. రెగ్యులర్‌గా ఆన్సర్ చెప్తే అప్పటి వరకే ఉంటుంది. బట్ ఎగ్జామ్‌లో చాలా బాగా మాకు స్ట్రైక్ అయిపోద్ది. క్వెషన్ చూడగానే ఆ రోజు జరిగిన సీన్, సార్ చెప్పిన జోక్స్ గానీ వాటన్నిటి వల్ల చాలా బాగా హెల్ప్ అయింది.